హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెల్ రైడర్. ఈ రోజు అయితే మనము మన బైక్కి ఫాగ్ లైట్స్ అయితే ఇన్స్టాలేషన్ చేయబోతున్నాం అనమాట. గైస్ ఇక్కడైతే హోల్స్ పెట్టించాను అనమాట. ఈ హోల్స్ మన ఫాగ్ లైట్స్ అయితే ఇక్కడ డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేసి ఇక్కడ హోల్స్ పెట్టి దానికైతే ఫాగ్ లైట్స్ అయితే బిగిస్తారు. ఓకే, చూడండి. అట్లాగే మీకు రైట్ సైడ్ కూడా మీకు కనిపిస్తుంది కదా, హోల్ మార్క్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడైతే నేను ఇంజనీరింగ్ వర్క్షాప్ దగ్గర ఉన్నాను. ఇది పోస్ట్ ఆఫీస్ చిన్న కాపు లేఅవుట్ అనమాట, హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర. ఓకే, ఓవరాల్గా అయితే మన అన్న అయితే అక్కడ ఉన్నాడు. ఆయన వచ్చి అయితే ఇక్కడ చేస్తాడనమాట. బంపర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది, అసలుకి హోలే దిగట్లేదు అసలు. చూడండి మీరు. గైస్, ఇంజనీరింగ్ వర్క్షాప్లో హోల్స్ అయితే వేయించేసాను అనమాట బంపర్కి. అలాగే ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్తే 2 ఇంచెస్ బోల్ట్స్ అయితే తీసుకురమ్మన్నాడు. ఇవైతే 20 రూపీస్ పడ్డాయన్నమాట. బోల్ట్స్ అయితే తీసుకొని నేను ఎలక్ట్రీషియన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ షాప్ శ్రీదేవి కాంప్లెక్స్ తిరుపతిలో అయితే ఉంది. ఇతను రాము అనమాట. ఇతను బాగా ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే చేస్తాడు. ఇతని దగ్గరే నేను ఫాగ్ లైట్స్ అయితే ఇన్స్టాలేషన్ చేయించాను. ఇంకా ఫాగ్ లైట్స్ ఇన్స్టాలేషన్ వీడియో అయితే చూద్దాము. కీప్ వాచింగ్. గైస్, ఫైనల్గా అయితే మనకి బోల్ట్ సెటప్ అయిపోయింది. క్లాంప్ కూడా బిగించేశారనమాట. బంపర్కి కరెక్ట్గా అయితే సెట్ అయింది. బోల్ట్ అయితే కరెక్ట్గా టైట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ ఫాగ్ లైట్ అనేది వైబ్రేషన్ వల్ల లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయి కరెక్ట్ ఫోకస్ రాదనమాట. అందుకని వీలైనంత వరకు టైట్గా ఫిట్ చేసుకోవాలి. నేను 2 ఇంచెస్ అయితే తెచ్చాను, ఎందుకంటే కింద వరకు వచ్చుంటుంది. మనం ఎంత కావాలంటే అంత టైట్ చేసుకోవచ్చు. రన్నింగ్లో కూడా మనకి అడ్జస్ట్మెంట్ కావాలంటే ఎల్ఎన్ కీస్ ఇచ్చున్నారు. మనకి బోల్ట్స్ అయితే పెట్టుకొని మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇతనైతే చూడండి ఎల్ఎన్ కీతో బాగా టైట్ చేస్తున్నాడు, కరెక్ట్గా ఫిట్టింగ్ పెట్టుకొని. ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి గైస్, ఎప్పుడైతే ఎలక్ట్రీషియన్ దగ్గర ఈ ఫిట్టింగ్ అయిపోతుందో లైట్ అడ్జస్ట్ మటుకు అక్కడే చేయించద్దు. మీరు హైవే ఎక్కి కరెక్ట్గా మీ హైవేలో పొజిషన్ చూసుకొని లో బీమ్ ఎంతవరకు వస్తుంది అండ్ హై బీమ్ ఎంతవరకు వస్తుంది అనేది మీరు చెక్ చేసుకొని లైట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఎలాగో మీ దగ్గర ఎల్ఎన్ కీస్ ఉంటాయి కాబట్టి మీ పొజిషన్ ఎంత కావాలో అంత పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది గైస్. ఈ బుజ్జి లైట్లు చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట. లైటింగ్ కూడా చాలా బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనైతే ఇవి ఫ్లిప్కార్ట్లో కొన్నానమాట. ఇవి ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇవైతే నాకు 770 రూపీస్ పడింది, చాలా తక్కువ అనమాట. అలాగే హెచ్జేజీ కంపెనీ కొనాలి అంటే ఇవి 3500 రూపీస్ అని చెప్పాడు ఇతను. మనకెందుకు అంత కాస్ట్ అని నేను జస్ట్ 770 రూపీస్ పెట్టి నేనైతే ఇన్స్టాలేషన్ చేయించాను అనమాట. వైరింగ్ కూడా నాకు ఇక్కడ లోపల పాయింట్ ఉంది, అతనైతే కరెక్ట్గా వైరింగ్ కూడా చేసేసాడు. అడిషనల్గా ఒక స్విచ్ అయితే ఇన్స్టాలేషన్ చేశాడు. ఆ స్విచ్ ప్లస్ ఈ ఫాగ్ లైట్ ఇన్స్టాలేషన్కి 500 రూపీస్ తీసుకున్నాడు అనమాట. ఓకే, ఓవరాల్గా అయితే బాగానే చేశాడు, బాగుందని చెప్పుకోవచ్చు. గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. జై హింద్, జనతా ట్రావెల్ రైడర్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.